గుజరాత్ అహ్మదాబాద్లో ఏఐసీసీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న మీటింగ్లో దేశంలోని రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం వంటి అంశాలపై చర్చిస్తున్నారు. నిన్నటి విస్తృత స్థాయి సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించిన తీర్మానాలకు ఇవాళ ఆమోదం తెలపనున్నారు నేతలు. ఇవాళ ఏఐసీసీ న్యాయపత్ మీటింగ్ జరగనుంది. సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ సోనియా గాంధీ, ఎల్ఓపీ రాహుల్ గాంధీ, పార్టీ సంస్థాగత కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు సహా సిడబ్ల్యూసీ ఇతర ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్, మంత్రులు హాజరయ్యారు. సెకండ్ డే మీటింగ్స్ పై డీటెయిల్స్ మదర్ నడి తెలుసుకుందాం. మదర్, ఇవాళ మీటింగ్ల షెడ్యూల్ ఏంటి? ఏ అంశాలు చర్చకు రానున్నాయి? చంద్రిక, మరికాసేపట్లోనే రెండో రోజు ఏఐసీసీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఈ సమావేశాలు జరగబోతున్నాయి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు, ఏఐసీసీకి సంబంధించినటువంటి కార్యదర్శులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సేవాదల్ కావచ్చు, లేకపోతే ఇతర ఫ్రంటల్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ప్రతినిధులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. సుమారు 3000 వరకు కూడా ఈ సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇక కీలకమైనటువంటి అంశాలు, పార్టీ బలోపేతం పైన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. ఇటీవల కాలంలో డిసిసిల సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించారు. జిల్లా స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. ముఖ్యంగా జవాబుదారీతనాన్ని పెంపొందించడం కావచ్చు, లేకపోతే ఎన్నికల సమయంలో పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు, అలాగే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మరింత స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే బలంగా ఉంటారో వారికి సీట్లు కేటాయించడం వంటి కీలక అంశాలపైన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తూ ఉంది. ఇక వీటితో పాటు జాతీయ అంశాలకు సంబంధించి ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనే దానిపైన ఈ ముఖ్యంగా న్యాయపద్ థీమ్ తోటి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ఇటు బీజేపీకి సంబంధించినటువంటి వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, అలాగే కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన పూర్తి స్థాయిలో ఒక తీర్మానాన్ని, రిజల్యూషన్ని పాస్ చేసేటువంటి అవకాశం ఉంది. నిన్న విస్తృత స్థాయి సిడబ్ల్యూసీ సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో పలు కీలక అంశాలపైన చర్చకు వచ్చింది. ముఖ్యంగా ఓబీసీలకు సంబంధించినటువంటి అంశాలపైన రాహుల్ గాంధీ మాట్లాడారు అనేటువంటి సమాచారం కూడా ఉంది. ఈరోజు జరిగేటువంటి ఈ సమావేశంలో కూడా అన్ని అంశాలకు, పార్టీకి సంబంధించినటువంటి కీలక అంశాలపైన చర్చించి భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యంగా ఈ వచ్చే ఏడాది కావచ్చు, ఈ ఏడాది ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు పనిచేసే దిశగా దిశానిర్దేశం చేయడం, అలాగే కీలకంగా గుజరాత్ పైన కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఫోకస్ చేసింది. అందుకే ఇక్కడ ఈ సమావేశాలను కూడా ఏఐసీసీకి సంబంధించినటువంటి సమావేశాలను కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. గాంధీ అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇద్దరి నాయకత్వానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి వారితో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, అలాగే దేశ నిర్మాణంలో వారు చేసినటువంటి కృషిని మరొకసారి కాంగ్రెస్ పార్టీగా ప్రజల్లోకి తీసుకెళ్తూ గుజరాత్లో పాగా వేయడమే లక్ష్యంగా అడుగులైతే వేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇక్కడ నుంచే ఈ కీలకమైనటువంటి సమావేశాలను నిర్వహిస్తూ పార్టీకి సంబంధించిన బలోపేతం పైన ఫోకస్ చేస్తూనే గుజరాత్కు సంబంధించి మోడీకి సంబంధించిన సొంత రాష్ట్రము, గత కొన్నేళ్లుగా కూడా ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. అట్లాంటి రాష్ట్రంలో ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి ఏ విధంగా రావాలనే దానిపైన ఫోకస్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని గుజరాత్లో బలోపేతం చేస్తూనే దేశవ్యాప్తంగా కూడా కొన్ని కీలకమైనటువంటి సంస్థాగతంగా సంస్కరణలు తీసుకొచ్చేటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు జరగబోయేటువంటి ఈ కీలక సమావేశంలో ఏఐసీసీల ప్రతినిధుల సమక్షంలోనే పలు కీలక తీర్మానాలను ఆమోదించి పార్టీకి సంబంధించినటువంటి బలోపేతాన్ని ఆ దిశగా తీసుకెళ్లడానికి అవసరమైనటువంటి చర్యలకు సంబంధించిన కీలక మార్గదర్శకాలు అనేది కూడా ఈ సమావేశం నుంచే తీసుకునేటువంటి అవకాశం ఉంది. చంద్రిక.